ఇన్ న్యూస్ గ్రీన్లాండ్. ప్రపంచంలోనే అతిపెద్ద ఐలాండ్ గ్రీన్లాండ్. అయితే యుఎస్ఏకి ప్రెసిడెంట్గా రెండోసారి ఎన్నుకోబడగానే ట్రంప్ ఈ గ్రీన్లాండ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది ఇప్పుడే కాదండి, ఫస్ట్ టర్మ్లో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే అప్పుడైతే గ్రీన్లాండ్ని కొనుక్కుంటే బాగుండు అని ఇంట్రెస్టింగ్గా అన్నారు. అదే మాట ఇప్పుడు చెప్తూ దానికి అడిషన్గా కుదిరితే మిలిటరీ ఎకనామిక్ శాంక్షన్స్ యూస్ చేసైనా సరే గ్రీన్లాండ్ని సొంతం చేసుకుంటే బాగుండు అని తన వ్యాఖ్యలతో గ్రీన్లాండ్ని మళ్ళీ న్యూస్లోకి తీసుకొచ్చారు. సో ఆయన అలా అనడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి సెప్టెంబర్ 2024లోనే నార్దర్న్ సీ రూట్ గురించినటువంటి న్యూస్ వచ్చింది. ఇందులో చైనా, రష్యా నార్థన్ సీ రూట్కు సంబంధించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నార్థన్ సీ రూట్ వల్ల ఇటు రష్యాకి యూరప్ పార్ట్ని కనెక్ట్ అవ్వడానికి సాధారణంగా ఉపయోగించే సూయజ్ కెనాల్ కాకుండా ఈ రూట్ ద్వారా వెళ్తే వాళ్ళకి టైమ్ అండ్ మనీ చాలా మట్టుకు సేవ్ అవుతుంది అనమాట. అయితే ఈ నార్థన్ సీ రూట్ ముఖ్యమైన భాగం అంతా గ్రీన్లాండ్ గుండా వెళ్తుంది. సో దాంతో గ్రీన్లాండ్లో ఇటు చైనా, రష్యా యొక్క రోల్ ఎక్కువగా పెరగబోతుందని చెప్పేసి ఒకటి కారణం. 2, గ్రీన్లాండ్ అనేది ఒక అన్టాప్డ్ రిజర్వ్ అండి. 34 క్రిటికల్ రా మెటీరియల్స్లో 25 గ్రీన్లాండ్లో ఉన్నాయి. పైగా ఇక్కడ చాలా మట్టికి ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అనేది అన్టాప్డ్ అనమాట. మనకి ప్రజెంట్ ప్రపంచంలోనే ఎక్కువగా క్రిటికల్ రా మెటీరియల్స్ని ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేసేది చైనా. అంటే చైనా యొక్క ప్రామినెన్స్ని కట్టివేయడానికి కూడా ఇప్పుడు గ్రీన్లాండ్ అనేది ఒక వన్ ఆఫ్ ద వెపన్గా ట్రంప్కి కనిపిస్తుండొచ్చు. సో ఈ 2 ముఖ్య కారణాల వల్ల ట్రంప్ ఇటు నేషనల్ సెక్యూరిటీకి, ఇటు ఎకనామిక్ సెక్యూరిటీకి 2 రకాలుగా కూడా గ్రీన్లాండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిసోర్స్ అని చెప్పేసి తను అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు. సో మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గ్రీన్లాండ్కి సంబంధించినటువంటి మ్యాపింగ్, నార్త్ సీ రూట్కి సంబంధించిన మ్యాపింగ్ తప్పకుండా నేర్చుకోవాలి. సో ఫస్ట్ గ్రీన్లాండ్ జాగ్రఫికల్ ఫీచర్స్ వచ్చేసి గ్రీన్లాండ్ అనేది ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ఆర్కిటిక్ ఓషియన్ అండ్ నార్త్ అట్లాంటిక్ ఓషియన్. సో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అనేది అది నార్త్ అట్లాంటిక్ ఓషియన్లోనే ఉంటుంది. దీని బార్డర్స్గా కెనడా, నార్త్ ఈస్ట్ ఆఫ్ కెనడాలోను, నార్త్ వెస్ట్ ఆఫ్ ఐలాండ్కి మధ్యన మనకి గ్రీన్లాండ్ ఉంటుంది. సో అందుకే కెనడా తోటి ఒక రకమైన ల్యాండ్ బార్డర్, మ్యారిటైమ్ బార్డర్ 2 షేర్ చేసుకుంటుంది గ్రీన్లాండ్. అది హన్స్ ఐలాండ్ అనేది గ్రీన్లాండ్కి, కెనడాకి మధ్య ఉన్నటువంటి ఒక ల్యాండ్ బార్డర్. పైగా ఈ 2 కూడా ఒక బౌండరీ అగ్రిమెంట్ని 2022లో కూడా నెగోషియేట్ చేసుకున్నాయి. అలాగే మారిటైమ్ బార్డర్ వచ్చేసి నారిస్ స్ట్రేట్ అండ్ బఫిన్ బే, ఈ 2 కూడా మారిటైమ్ బార్డర్గా గ్రీన్లాండ్ అండ్ కెనడా గుర్తిస్తాయి. అలాగే ఐస్లాండ్ అనేది గ్రీన్లాండ్ యొక్క నియరెస్ట్ యూరోపియన్ నైబర్ అనమాట. ఇవి 2 డెన్మార్క్ స్ట్రేట్ తోటి సపరేట్ చేయబడ్డాయి. గ్రీన్లాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి న్యూక్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎథనిక్ గ్రూప్స్ మెయిన్గా గ్రీన్లాండిక్ ఇన్యూట్ అనమాట. వీళ్ళు 90% ఉంటారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు డానిష్, నార్డిక్ పీపుల్ మిక్స్డ్గా ఉంటారనమాట. సో ఇది గ్రీన్లాండ్కి సంబంధించినటువంటి జాగ్రఫికల్ మ్యాపింగ్. అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఎక్కువగా అడగడానికి కూడా స్కోప్ ఉందన్నమాట. ఇప్పుడు మనం గ్రీన్లాండ్ చుట్టూ చూస్తుంటే ఇక్కడ కొన్ని సీస్ ఉన్నాయి. సీస్లో లాబ్రడార్ సీ, తర్వాత నార్వేన్ సీ, గ్రీన్లాండ్ సీ, బ్యారెంట్ సీ, ఈ సీస్ లారా సీ అని సీస్ కూడా ఉన్నాయి. సో మనం సీస్ని ఈస్ట్ టు వెస్ట్ కూడా మనల్ని అడగడానికి స్కోప్ ఉంది. సో మీరు లాబ్రడార్ సీని, నార్వేన్ సీ, గ్రీన్లాండ్ సీ, బ్యారెంట్ సీ వీటిని కూడా ఒకసారి చూసుకుంటే మంచిది. నార్దర్న్ సీ రూట్. సో నార్దర్న్ సీ రూట్ అనేది మెయిన్గా ఇటు రష్యాకి, తన యూరోపియన్ పార్ట్ అయినటువంటి రష్యాని కలవడానికి ఉపయోగించేటటువంటి ఒక షార్టెస్ట్ రూట్ని మనం నార్దర్న్ సీ రూట్గా చెప్పుకుంటాం. సాధారణంగా రష్యా తన యూరోపియన్ పార్ట్ ఆఫ్ రష్యాని కలవడానికి సూయజ్ కాల్వ రూట్ని యూస్ చేస్తుంది. సో మనం కనుక ఈ పిక్చర్లో చూస్తే ఇక్కడ సూయజ్ కెనాల్ రూట్ అనేది ఇక్కడ త్రూ స్ట్రేట్ ఆఫ్ మలక్కా, సూయజ్ కెనాల్, హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుంచి ఇలా వస్తుంది. సో
ఇది 23,700 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. అదే నార్దర్న్ సీ రూట్ అయితే ఇది 14,000 కిలోమీటర్లు ఉంటుంది. సో ఒకవేళ ఈ నార్దర్న్ సీ రూట్ ద్వారా వెళ్తే రష్యాకి కనీసం 2 వారాల టైం తగ్గుతుంది. నార్దర్న్ సీ రూట్ అనేది సంవత్సరంలో కేవలం 3 నెలలు మాత్రమే ఫిజిబుల్గా ఉంటుంది. కానీ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ వల్ల ఈ గ్రీన్లాండ్లో ఎక్కువగా ఐస్ అనేది చాలా ఫాస్ట్గా మెల్ట్ అవ్వడంతో సీ రూట్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. అందుకోసమే ఇటు చైనా, రష్యా ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేసేసి ఈ రూట్ని వాళ్ళు వాడుకోవాలని చెప్పి చూస్తున్నారు. సో ఈ విధంగా ట్రంప్ అనడంతో గ్రీన్లాండ్ పిఎం గ్రీన్లాండ్ ఫర్ గ్రీన్లాండర్స్ అని చెప్పేసి తను ఆ స్టేట్మెంట్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేస్తూ ఏదైనా ఉంటే డైలాగ్ ద్వారా డిస్కస్ చేద్దామని అన్నారనమాట. అంటే గ్రీన్లాండ్ని అంత సులభంగా ఆక్యుపై చేసుకోవచ్చా? 1953లో డెన్మార్క్ గవర్నమెంట్ డానిష్ కాన్స్టిట్యూషన్లో గ్రీన్లాండ్ని వాళ్ళ దేశంలో భాగంగా ఇన్కార్పొరేట్ చేసుకున్నారు. ఆ తర్వాత 1979లో వాళ్ళకి హోమ్ రూల్ ఇచ్చారు. మొన్న 2009లో కూడా వాళ్ళకి సెల్ఫ్ రూల్ కూడా ఇచ్చారు. సో ఒక రకంగా సొంత నిర్ణయాలు కూడా వాళ్ళే తీసుకుంటారు. సో ఇలాంటి సందర్భంలో మనం యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి మొట్టమొదటి చార్టర్ ఫారెన్ కంట్రీస్ యొక్క సోవర్నిటీని రికగ్నైజ్ చేయాలి. ఇలా ట్రంప్ కేవలం గ్రీన్లాండే కాదు, ఇంకో పక్క కెనడాని, పనామాని కూడా మేము లాగేసుకుంటాము, తీసేసుకుంటామని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం అనేది ఒక రకంగా అనార్కికల్ రూల్ని ట్రంప్ సపోర్ట్ చేయబోతున్నాడా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే యుఎన్ చార్టర్ 1 ముఖ్యమైనటువంటిది ఈ రికగ్నైజింగ్ ఆఫ్ సోవర్నిటీ అనే దాన్ని ఒక రకంగా థ్రెట్ చేసినట్టే ఉంది. అంతేకాదు ఈయన నాటోకి ఉన్నటువంటి రూల్స్ని కూడా బ్రేక్ చేసినట్టుగానే ఉంది. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గ్రీన్లాండ్ యొక్క మ్యాపింగ్, ఎస్పెషల్లీ అది ఏ ఓషన్స్ మధ్య ఉంది, అలాగే ఏ సీస్ ఈస్ట్ నుంచి వెస్ట్కి ఆర్గనైజ్ చేయబడ్డాయి, అలాగే స్ట్రేట్స్ ఇటు డేవిస్ స్ట్రేట్ కానీ డెన్మార్క్ స్ట్రేట్ కానీ ఎక్కడెక్కడ వేటి మధ్య ఏ కంట్రీస్ మధ్య ఉంది, ఈ వీటి విషయాలను బట్టి క్లారిటీగా మీరు 1-2 సార్లు చూసుకుంటే మనం ఈజీగా ఒక క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఐడెంటిఫై చేయగలుగుతాం. అలాగే నార్దర్న్ సీ రూట్ కూడా, అది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ అది ఏ ప్లేసెస్ని ఎలా కనెక్ట్ చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి కూడా మీరు రూట్స్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కూడా మనకి ప్రిలిమ్స్కి హెల్ప్ అవుతుంది.